వింటుర్రా మీరు? క్విక్ షిఫ్టర్స్ టాప్ టాప్ మన పడుతున్నాయి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ఇప్పుడే చూసిరా? అరే వెనకాల టైల్ నొక్కు, బ్రేక్ నొక్కు. నార్మల్గానే కనిపిస్తుంది, నైట్ టైం చూపిస్తా గైస్. ఈ నాకు డేంజర్ లైన్ నచ్చింది బ్యాక్ సైడ్. సో ఇప్పుడు ఏంటంటే ఎంటీ అనమాట. సో ఇప్పుడు దానికి టైల్ మార్చడానికి అయితే పోతున్నాం. అండ్ ఆ టైల్ కేరళ నుంచి అయితే తెప్పించుకున్నాడు. అంటే మన ఇండియా ఇక్కడ సైడ్ టైల్ నచ్చలేదా నీకు? డైరెక్ట్ కేరళ నుంచేనా? సో ఇప్పుడు ఏంటంటే ఆ బండికి టైర్లు మార్చడానికి అయితే వెళ్తున్నాం. అండ్ కొంచెం వెళ్తున్నప్పుడు రష్ కొడదాం, రిటర్న్ వచ్చినప్పుడు కూడా హైవే మీద రష్ కొడదాం. బికాజ్ ఎందుకంటే ఒక 20 కిలోమీటర్స్ లాంగ్ అయితే వెళ్తాం ఇప్పుడు టైర్లు మార్చడానికి. సో ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో వాచ్ టిల్ ది ఎండ్ గైస్. చలో గైస్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ద ఇంట్రో. గాయస్ ఇప్పుడు ఏంటంటే వాడు నాకు 4 days నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. టైర్ మార్చడానికి వెళ్దాం అని చెప్పి. అండ్ దట్టు వాడు ఎంటీ వచ్చేసి ఫుల్ మోడిఫికేషన్ అయితే చేస్తున్నాడు. ఇప్పటికే చాలా ఐటమ్స్ అయితే మారిస్తాడు. బ్యాక్ సైడ్ చూసిరు కదా, మొత్తం ఖాళీ చేస్తాడు. ఈ హేట్ లేదు, వెనకాల మొత్తం డొల్ అయిపోయింది. బట్ అట్లా బాగుంది. సో దీనికి అడ్జస్ట్ కూడా ఉంది మొన్నటి వరకు యాక్రపోవిక్. కాకపోతే ఏంటంటే అది సిల్వర్ కలర్లో ఉందని చెప్పానని అది సేల్ చేస్తాడు. సో ఇప్పుడు బండి మొత్తం మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ బ్లాక్ కలర్ది ఉంటుంది కదా యాక్రపోవిక్, పెద్దది ఉంటుంది, లైక్ దాని పేరు R1 ఎగ్జాస్ట్. సో ఇప్పుడు అదైతే వేపిస్తాడు. సో ఎంటీని అయితే మనం ఫస్ట్ వెళ్ళిపోనిద్దాం. బికాజ్ ఎందుకంటే మనకి కొంచెం వ్యూ బాగుంటుంది కదా. ఆడు అసలే వింత వింత చేష్టలన్నీ చేస్తాడు. ఇంకా టైర్ మారిస్తూ ఉంటే ఇంకా పట్టుకోలేం. హనుమంతువాక వినో ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది. సో వింటుర్రా మీరు? క్విక్ షిఫ్టర్స్ టాప్ టాప్ మన పడుతున్నాయి. కెమెరా ఆన్లో లేదనుకున్నాను, అయితే ఉంది. క్విక్ షిఫ్టర్స్ సౌండ్ వల్ల గట్టిగా వస్తుంది. సో 2 MTs అన్నాను కదా, ఇది ఇంకో ఎంటీ. పోలీసులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పానని డీబీ కలర్ వేసామని చెప్పాను. బికాజ్ ఎందుకంటే రిస్క్ మనకి. సో అంత రిస్క్ మనకు వద్దు. సో ఇప్పుడైతే బైక్ డీబీ కలర్ అయితే వేస్తారు. చెప్పాను కదా, ఈ రోడ్ అసలు ఖాళీ ఉండదు ఈ టైంకి అయితే. అసలు నాకు అర్థమైంది మూమెంట్. ఈ ఒక్క రోడ్ దాటేస్తే మేబీ ఇదంతా కొంచెం బాగానే ఉంటుంది. వచ్చేస్తారు. సో దీనిది ఆరో మార్క్ టైప్ ఉంది, అది క్రౌన్ టైప్ ఉంటుంది అనమాట. జస్ట్ బ్యాక్ టైల్ లైట్ బాగుంది. దీని డీబీ ఒకటి తీసేస్తే మంచి సౌండ్ వస్తుంది దీని. సో ఇప్పుడు ఆ టైర్ ఏం చేస్తాడు కదా, ఆ టైర్ వేయించినప్పుడు ఇదే రోడ్లో వెళ్ళాలి. సో మళ్ళీ మనం ర్యాష్ డ్రైవింగ్ అయితే కొడదాం ఆ రోడ్లో కూడా.
సో వాళ్ళ సౌండ్ కాదు కానీ నా పాప్స్ వింటున్నారా? గేర్ షిఫ్టింగ్ ఆవిడ టప్ టప్ మన సౌండ్లు అవుతున్నాయి ఒకటి. సో గాయ్స్ చూసిరా, మేము సిటీ అంతా తిరుక్కొని వచ్చి మధురవాడ వచ్చి మరీ వేయించుకుంటున్నారు అనమాట వీళ్ళ టైర్. సో నా బైక్ అయితే ఇక్కడ ఉంది, హెల్మెట్ అక్కడ పెట్టేసిన కనిపిస్తున్నట్టున్నా. సో ఇప్పుడైతే ఈ బైక్ గురించి మాట్లాడదాం. సో ఈ బ్రో కూడా సేమ్ టైర్స్ వేస్తాడనమాట. ఎగ్జాస్ట్ ఒకటి టీబీ తీయలేదు, అంటే మాయలు ఉన్నారు కదా అని చెప్పని తీయద్దు అనేసాం ఇంకా. సో లేదంటే తీసేదిను. అండ్ సస్పెన్షన్ చూడండి, నాకు చాలా ఇష్టం అలా బండి మొత్తం ఒక కలర్ ఉండి సస్పెన్షన్ ఎల్లో కలర్ ఉండడం అలాగా. సో ఇప్పుడైతే వర్క్ అయితే అవుతుంది. ఫ్రంట్ టైర్ అయితే ఎక్కించడానికి తిప్పలు పడ్డారనమాట. సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే ఆ టైర్ వీళ్ళ దగ్గర ఉన్న ప్రెజర్కి ఎక్కలేదనమాట, ఆ ఫ్రంట్ టైర్. సో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే ఇంకో లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఎక్కించుకొని వచ్చారు. వాళ్ళు హెవీ ప్రెజర్ పెట్టడం వల్ల ఆ టైర్ అయితే ఇప్పుడు ఎక్కింది. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ బ్యాక్ టైర్ కూడా వీళ్ళు వేస్తారు. సో ఎంత ప్రెజర్తో వేస్తారు ఏంటి అని చెప్పానని మీకు చెప్తా. బికాజ్ ఎందుకంటే ఎంటీది చిన్న రిమ్స్ ఉంటాయి కదా, టైర్ వచ్చేసి 180 సెక్షన్ టైర్. సో దానివల్ల మేబీ వీళ్ళ దగ్గర ఉన్న ప్రెజర్కి ఎక్కలేదు అనుకుంటా. బట్ ఇప్పుడు బ్యాక్ టైర్ కూడా వేయాలి సేమ్ అలాగే. ఇప్పుడు ఫ్రంట్ టైర్ ఒకటే అయింది ఇక్కడికి వచ్చి ఎలా కావాలో ఒక 1 hour అయిపోయింది టైం. సో చూద్దాం. సో ఇప్పుడు బషీర్, ఇప్పుడు నీకైతే ఇరగబట్టడానికి రెడీ అవుతుంది బండి కదా? నో ఇరగబడ్డాను, ఓన్లీ లుక్స్ వరకే మెయింటైన్ చేసుకొని. సో అందుకని నేను స్మూత్ రబ్బర్ తీసుకున్నాడు అనమాట ఇరగబడ్డ అని చెప్పి. అవి ట్రాక్ చేస్తే 3,000-4,000 కిలోమీటర్స్ ఉంటుంది అంతే లైఫ్ దానికి. సో ఇప్పుడు నేనైతే హార్డ్ రబ్బర్ తీసుకుంటా. బికాజ్ ఎందుకంటే మనం అసలు ఎరగబడతాం కదా ఊరికే, మళ్ళీ మనకి సరిపోదా 3,000-4,000 లైఫ్ అంటే. 3,000 కిలోమీటర్స్ వస్తుందంటే టైర్ మళ్ళీ 11,000 పెట్టుకుంటాడు దాన్ని. సో బ్యాక్ టైర్ కూడా వేయించాలి, చూద్దాం. బ్యాక్ టైర్ ఇక్కడ అయిపోద్ది అంటావా? బ్యాక్ టైర్ మేబీ 80% వెళ్ళాలా మళ్ళీ వాడికి చెప్పడం, 80%. ఎందుకంటే మన రోడ్ టైర్ హెవీ ప్రెషర్తోనే పెట్టించారు. మన దగ్గర ఉన్నా అంట అంత ప్రెషర్, ఈ ప్రెషర్ పెట్టించారు. బ్యాక్ ఫ్రంట్ అయితే అవ్వలేదు కానీ బ్యాక్ టైర్ మ్యాక్సిమం అయిపోయింది. సో చూద్దాం గైస్ బ్యాక్ టైర్ ఎంతవరకు ప్రెషర్ పడుతుంది ఏంటి అని చెప్పి. సో ఈ రోడ్లో ఇంక అలాగా కొంచెం గాలి ఉంటుంది, దాంతో కార్నరింగ్స్ బాగుంటాయని చెప్పి కెమెరా ఆన్ చేసిన ఇక్కడ. సో మన గాయస్ వెనకలో వస్తున్నారో లేదో తెలీదు, నేనైతే వచ్చేస్తున్నాను బాధకుంటూ. అండ్ మోర్ ఓవర్ చెప్పాలంటే నాకు కూడా ఏం కనిపిస్తలేదు, మీకైతే కనిపిస్తుంది, క్లారిటీ ఉంటుంది. నాకైతే ఏం కనిపిస్తలేదు, జస్ట్ నా ఎదురుకుండా ఉన్న వెహికల్స్ రెడ్ లైట్ చూసుకుని మరి వెళ్తున్నాను నేనైతే. బికాజ్ ఎందుకంటే బ్లాక్ వైజర్ కదా గైస్, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అంటే ఇటు స్టైలు కావాలి, ఇటు స్పీడు కావాలంటే అవ్వదు. సో నైట్ టైం అయితే అస్సలు అవ్వదు స్పీడింగ్ అంటే. సో గైస్ ఇప్పుడు చూసిరా మనం దేని మీద ఉన్నామో, ఎంటీ మీద ఉన్నాం అనమాట. దీనిది దగ్గరుండి నైట్ టైం అయింది కదా, సో డీబీ కలర్ అయితే తీయించాను. సో హైవే మీద చిన్న డ్రాగ్ ఇద్దామని చెప్పానని ఇక్కడికి వచ్చామన్నమాట. ఏంది డ్రాగ్ ఎక్స్పీరియన్స్ చేసేయండి, సౌండ్ కూడా.
సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఎలా అనిపించింది లాస్ట్ ఎంటీ మీద? నా బండి మీద కొడదాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాల్లో లైట్ ఫెయిల్ అయిపోయింది కదా, ఈ బండిని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది కదా అని చెప్పానని ఇప్పుడు చేస్తా. చలో గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మాధురా బాబీ సైనింగ్ ఆఫ్.